మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవలనే మన 5వ తారీఖున అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన ఉంటున్నటువంటి భారతీయులను 104 మందిని ట్రంప్ ప్రభుత్వానికి చెందినటువంటి అమెరికా అధికారులు వారిని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది అమానుషం, అనాగరికం, అమానవీయం. చట్టవిరుద్ధంగా ఉన్న వారిని వాళ్ళ దేశాలకు పంపడం సహజమే. కానీ వాళ్ళని పంపించిన తీరు, చేతులకు బేడీలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో దాదాపు 24 గంటల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం చేసి పశువుల కంటే హీనంగా అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి తీసుకురావడం జరిగింది. దాని గురించి కనీస నిరసన కూడా తెలపలేదు మోడీ ప్రభుత్వం. ట్రంప్ ప్రభుత్వానికి కనీస నిరసన. మనకంటే చిన్న దేశాలు వాళ్ళు నిరసన తెలియజేశారు. మెక్సికో అయితే గన తన విమానాలు పంపి తన వారిని గౌరవప్రదంగా తీసుకొచ్చింది. ఆ చిన్న దేశాలు ఆ విధంగా తమ దేశ ప్రతిష్ట కోసం ప్రాకులాడుతూ ఉంటే ఈ దేశ ప్రధాని ఏ విమానాలు లేవా, నీకు నరేంద్ర మోదీ, నీకు ట్రంప్ నీకు ఫ్రెండ్ అంటుంటున్నవే, వాళ్ళని పంపించు, కానీ పశువులు తిన్న కాకుండా మానవులు తిన్న పంపించని చెప్పే దమ్ము లేదా నీకు? నీ విమానాలు పంపలేదు దేశం నుండి, అక్కడ నుండి గౌరవప్రదంగా తెప్పించలేకపోయినావు, కనీసం నిరసన కూడా తెలియజేయలేకపోయినావు. ఆ చిన్న దేశాలు చేసినమైన మొత్తం భారత జాతికే ఒక కలంకం, ఒక అవమానం, ఒక అప్రతిష్ట తీసుకొచ్చి పెట్టారు. 1977 నుండి ఉన్నటువంటి ఆ అమెరికా చట్టాన్ని, అంటే ఆ చట్టం ప్రకారంగా బైడెన్ ప్రభుత్వం ఆదాని మీద అవినీతి ఆరోపణలు మోపి అమెరికా ప్రభుత్వం న్యాయశాఖ, అక్కడ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కమిషన్ వాళ్ళు కేసు పెట్టారు. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. బైడెన్ ప్రభుత్వము అక్కడ కేసు పెడితే ఆ చట్టం కింద ఆదాని వచ్చేసి ఈ యొక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం 2100 కోట్లు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ముడుపులు ఇచ్చాడు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల రూపాయలు వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దలకు వచ్చేసి ముడుపులు ఇచ్చారని చెప్పేసి అక్కడ వాళ్ళు కేసు పెడితే ఆ కేసును నరేంద్ర మోడీ 12వ తారీఖు అక్కడ పోతానంగా 10వ తారీఖున వచ్చేసి ట్రంప్ ప్రభుత్వం దాన్ని, ఆ యొక్క చట్టాన్ని వచ్చేసి అభియన్స్లో పెట్టేసింది. అంటే నువ్వు ఆ మేరకు వచ్చేసి నీ ఒక్క ఆదాని కోసం నరేంద్ర మోడీ ట్రంప్ ప్రభుత్వాన్నే ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు నువ్వు 104 మంది చట్టవిరుద్ధంగా అక్కడ ఉన్నవారిని గౌరవప్రదంగా తీసుకునే వచ్చే శక్తి నీకు లేదా? ఈ యొక్క రాయలసీమకు కానీ లేకుంటే మిగతా 2 జిల్లాలకు కానీ వర్తించదు. కాబట్టి ఏ విధంగా గతంలో వచ్చేసి సచివాలయాన్ని, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అదర్ స్టేట్ ఆఫీసెస్ ఫ్రీ జోన్గా చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో 3వ జోన్లో ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, తర్వాత అదర్ స్టేట్ ఆఫీసెస్ను ఒకవేళ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అమరావతి సిటీ పోలీస్ ఏర్పాటు చేస్తే ఇవన్నీ ఫ్రీ జోన్గా చేయాలి, అందరికీ అవకాశాలు కల్పించాలి, ఆ జోన్కే కాదు, ఆ జిల్లాకే కాదు అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది వచ్చేసి లేకుంటే మొత్తం రాష్ట్ర సచివాలయంలో మిగతా జోన్ల వాళ్ళు ఉద్యోగాలు, ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అక్కడ ఉంటాయి. రేపు రాష్ట్ర సచివాలయంలో ఏ మంత్రి ఫేషో చూసినా కానీ ఆ 3వ జోన్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది, వేరే వాళ్ళు ఉండడానికి లేదు. ఆ 3వ జోన్లో కూడా ఎన్జిఓస్ అయితే కనుక ఓన్లీ గుంటూరు వాళ్ళే ఉండాల్సి వస్తుంది. ఈవెన్ గుంటూరు జోన్లో ఉండే నెల్లూరు, ప్రకాశం కూడా కొన్ని పోస్టులకు అర్హులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 3వ జోన్ పరిధిలో ఉండే, నేను ఎన్టీఆర్ రాజధాని చెప్పడంలే, రాజధానిలో ఉండే 4 సచివాలయం, అసెంబ్లీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదర్ స్టేట్ ఆఫీసర్స్, అమరావతి సిటీ పోలీసుగా ఏర్పాటు కానట్టుంది. ఉంటే అమరావతి సిటీ పోలీస్, ఈ 5ను ఫ్రీ జోన్ కింద పర్యటించాలి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంది.